ధనిష్ట నక్షత్రం 3, 4, గు గే శతభిష నక్షత్రం గో సా సి సత్తయ తన గోపి గోపాలు ఇవన్నీ కూడా వస్తాయి. పూర్వభాద్ర అంటే సే సో దానయ్య ఇవన్నీ కూడా కుంభరాశి కింద వస్తాయి. ఆదాయం 2, వ్యయం 2. సేమ్ శనికి కుంభరాశికి అధిపతి శని, మకర రాశికి అధిపతి శని కాబట్టి ఈ శని మకర రాశి ఎటువంటి ద్రోహం చేయదు. ఉన్నా కానీ అందరి హెల్ప్ చేయదు, తక్కువ చేస్తుంది. ఇది సొంత స్థానం కాబట్టి శని 5వ స్థానంలో ఉన్నాడు గురువు కాబట్టి కుంభరాశి వాళ్ళకి సంవత్సరము ఆకస్మిక ధనలాభం. ఇది దసరా వరకు. తరువాత మళ్ళీ శని 8వ తర్వాత అక్కడి నుంచి 6వ స్థానానికి వస్తున్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది, సగం నెలలు. తర్వాత శని 7వ స్థానం రాజకీయ దిగ్విజయం పొందుతారు కాబట్టి ఈ యొక్క శని ఉగాది నుండి 2వ స్థానం శుభ్రమైన కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నాలు కుంభరాశి వారికి కూడా సంవత్సరం శని చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా 2 సంవత్సరాల శని మాత్రం వీళ్ళకు కంటిన్యూగా ఉంటుంది కాబట్టి వీళ్ళు శని ఎలాంటి వీళ్ళ లోపం లేదు. అనారోగ్య బాధ దొరికిపోతావి. నూతన కార్యక్రమములు, నూతన వాహనాలు, స్వల్ప అనారోగ్యం ఉంటుంది కానీ ప్రయాణాలు చేస్తారు. కొంచెం స్థానచలనం ఉంటుంది. సన్నిధితో విరోధం ఏర్పడకుండా ఉండాలి. కుంభరాశి వారికి స్నేహితులతో కొంచెం కలహాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండాలి.